తెలంగాణ ప్రజలకు నమస్కారం. ఈరోజు జర్నలిస్టులు చాలామంది రేవంత్ రెడ్డి గారికి మరి వారు జర్నలిస్టులు లెక్కుండ్రా, రేవంత్ రెడ్డి గారికి అనుచరులు లెక్కుండ్రా, హనుంగల్ లెక్కుండ్రా, లేకుంటే ఆయన బినామీ లెక్కుండ్రా అనే ప్రశ్న చాలాసార్లు కూడా ఉత్పన్నమవుతుంది. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్న రోజుల్లో కూడా చాలామంది మెయిన్ మీడియా జర్నలిస్టులు నన్ను పట్టించుకోకుండా, అంటే పట్టించుకోకుండా కొంచెం దూరం పెట్టినట్టుగా వాళ్ళు వ్యవహరించేది. ఏ రోజు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా వార్తలు వేయకపోయేది. అలా చాలామంది ఉన్నారు. కొంతమంది ఆయనతో కాంప్రమైజ్ చేయాలి. వీళ్ళకి ఏం పని, జర్నలిస్టులు ఎక్కువ ఉండాలి. వాళ్ళకి ఏం పని అంటే ఈరోజు మనం మీడియా వాళ్ళ గురించి మన ఫోకస్ మర్చిపోతున్నాం. ఈరోజు ఎవరైతే ఈరోజు పొలిటికల్ లీడర్స్కు చాలా తక్కువ, పొలిటికల్ వాళ్ళ కంటే ఈరోజు బ్యూరోక్రాట్స్ కరప్షన్ అనేది చాలా ఎక్కువ ఉన్నది. బ్యూరోక్రసీ తర్వాత ఎప్పుడు కూడా లైమ్ లైట్లో ఉండి ఏ ప్రభుత్వాలు వచ్చినా ఈరోజు వాళ్ళు పైరవీ లెక్క చేసుకొని వాళ్ళ దగ్గర ఉండి పైరవీ చేసుకున్న తర్వాత బ్యూరోక్రసీ తర్వాత ఈరోజు జర్నలిస్టులు నిలబడ్డారు. తర్వాత పొలిటీషియన్స్ వస్తారు, కానీ వీళ్ళు తాను. ఇప్పుడు మనం ఆ కోవకపోతే ఈ పెద్ద మనిషి పేరు నరసింహారెడ్డి. ఈయన చాలాసార్లు ఈయన ఎక్కడ కూడా ఎప్పుడు కూడా మాది ఒక్కటి కూడా ఇంటర్వ్యూ తీసుకున్నట్టు కానీ ఏడ కానీ మీరు కనిపించదు. ఎందుకు కనిపించదు అని అంటే ఈయనకు నేను చాలాసార్లు తొలి వెలుగులు ఉన్నప్పుడు నేను చాలాసార్లు ఈయనకు నా వార్తలు కానీ ఇవి కానీ పంపినప్పట్లో కానీ ఏ రోజు కూడా ఈయన తీసుకోలేదు ఎప్పుడు. ఎందుకంటే ఈయన ఈ పెద్ద మనిషికి అత్యంత సన్నిహితులు. ఈ పెద్ద మనిషికి రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా నా ఏ రోజు కూడా వార్తలు కానీ ఏవి కానీ వేయరు. ఎందుకంటే అదంతా సెటిల్మెంట్లు బ్యాచ్. మరి దీనికి మన సాక్ష్యం కూడా మాట్లాడాలి కదా, వీళ్ళ పేర్లు ఎక్కడెక్కడ వస్తున్నాయని కూడా చూడాలి కదా. ఈరోజు ఈ విధంగా జర్నలిస్ట్ తెలంగాణ సమాజానికి చెప్తున్నా, మన సాధ్యమైనంత వరకు తెలంగాణ మెరుగుపరుచుకుంటూ పోవాలి. ఇటువంటి పురుగులను మనం ఏరేసే పని మీద కూడా ఉండాలి. సొసైటీ మన తర్వాత ఈరోజు మనతోనే తెలంగాణ ముగిసిపోలేదు. మన తర్వాత తరానికి మన పిల్లలకు ఈ సమాజాన్ని, ఈ సొసైటీని, న్యాయ వ్యవస్థను, ఇక్కడ ఉన్న సెక్రటరియట్ను, సచివాలయాన్ని, ప్రతిదీ కూడా వాళ్ళ పర్యావరణాన్ని, చెరువులను, ప్రతిదాన్ని ఆ పిల్లలకు అప్పచెప్పి మనము నిష్క్రమించే పరిస్థితి. ఇందులో ప్రతి ఒక్కరిని కూడా మనం చూపెట్టాలి. వాడు ఎవడైనా సరే మనకు అవసరం లేదు. కాబట్టి మనం మీడియా మీద కూడా మీడియా వాళ్ళు ఏం పనులు చేస్తున్నారు, వాళ్ళ ఆస్తులేంది, వాళ్ళ అక్రమాస్తులేంది, వాళ్ళు ఏం పైరవలు చేస్తున్నారు, మీ దృష్టిలో ఏది ఉన్నా కానీ నా దగ్గర తీసుకురండి. ఖచ్చితంగా మనం వాళ్ళ గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎవరైనా సరే. ఓకే. ఈ పెద్ద మనిషి పేరు నరసింహారెడ్డిగా పోతే ఈయనకు బంధువు అని చెప్పుకుంటాడు. ఈయన మీద మీడియాలో ఈయన వెనుక చాలా వర్క్ చేస్తూ ఉంటాడు. ఈయనకు లాబింగ్ చేస్తూ ఉంటాడు. ఇది చేస్తాను మామూలు జర్నలిస్టు కొన్ని తను తక్కువ దాంతో ఇది చేస్తే ఆయన. మరి ఈయన ఏం చేస్తుండు, ఈయన వెనుక నడుస్తుంది ఏంటంటే ఒక ఎఫ్ఐఆర్ కాపీ చదువుతాం. ఒరిజినల్ ఎఫ్ఐఆర్ నాకు రాత్రే వచ్చింది, కానీ నేను కొన్ని పనుల పైన ఉండట్లో నేను చూడలేకపోలే. కాబట్టి ఒక ఎఫ్ఐఆర్ కాపీ మనం చదువుతాం. ఓకే, రైట్. ఇది ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, TSPM ఆర్డర్స్ 470-500 అండర్ సెక్షన్ 173 and 176 BNS. ఓకేనా. డిస్ట్రిక్ట్ వచ్చి సైబరాబాద్, PS గచ్చిబౌలి, ఇయర్ 2025, ఎఫ్ఐఆర్ నంబర్ 49/2025, 8వ తారీఖు ఇది జరిగింది. యాక్ట్స్ సెక్షన్ 318, 329, 324, 3 ఇవన్నీ సెక్షన్లు ఇదంతా పెట్టినాం. సరే, ఇప్పుడు మనము చక్కగా కేసు కాడికి పోదాం. వీళ్ళ ఫోన్ నెంబర్లు ఉన్నాయి. కేసు పెట్టిన ఆమె పేరు వై స్వర్ణలతారెడ్డి. ఈమె ఎవరంటే వైవి సుబ్బారెడ్డి భార్య. వైవి సుబ్బారెడ్డి ఎవరంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మేనల్లుడు. అంటే విజయమ్మ, స్వర్ణలతారెడ్డి గారు వీళ్ళిద్దరు సొంత అక్క చెల్లెలు అన్నమాట. ఓకేనా, రైట్. ఇక ఇప్పుడు మనం ఈ కేసు విషయాల్లో ఎఫ్ఐఆర్ ఏముంది, ఎఫ్ఐఆర్ మాత్రమే చదువుదాం. మనం వేరేది లేనిపోని మనకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఓకేనా. ఇన్ ద కోర్ట్ ఆఫ్ ఆనరబుల్ 10th Additional Metropolitan Magistrate Kukkarpelli at Prashant Nagar, Cyberabad. Honored sir, madam, brief facts of the case are that on 8/1/2025, 11:30 hours, received a petition from Srimati Y. Swarnalata Reddy, wife of Y.V. Subbareddy, residence of so and so, illu so and so, MLA MP colony, near ikkada colony daka, near CRPF, right, near CRPF, Jubilee Hills, Hyderabad.
వాళ్ళ phone number, in which he stated that she is in the absolute owner and possessor of land measuring 2 acres 8 guntas out of 6.25 acres guntas in survey number 87 by /2 of Kondapur village, Shelingapelli, Rangareddy district. She purchased the said land from her vendor, namely Chintala Lakshmamma, wife of Chintala Pochaya, under a registered sale deed, so and so. From then she is in possession of the said land. She has put the land to use by doing agriculture, and subsequently she has also given the same on lease to L&T Limited for the purpose of their construction projects. Till recently, she said company was her tenant, paying her rents. However, they have vacated the premises in the year 2022, and ever since the land has been vacant. While so, when she was out of station in the last week of December, A. Anil Reddy, along with his henchmen, trespassed into the site, erected a board with his name and mobile number written on the board, and tried to grab it. After coming back on 2nd 2025, when she and her persons went to the site and questioned them, they said that they have the documents for the land but failed to show them. Then her husband Y.V. Subbareddy called the number written on the board. One A. Anil Reddy answered the same and said that he has a claim over the land and he has valid papers. However, he failed to bring the papers or show the same. Today, the board is in the name of A. Anil Reddy is removed, and another board name of Narsimha Reddy is erected. Is erected with phone number 96666777792 VVIP number, boss. When the said phone number is called, no one responding. She requests to take necessary action. Hence FIR original complaint enclosed herewith received on 8/1. ఇది ఇప్పుడు నరసింహారెడ్డి గారు, ఎవరు అనిల్ రెడ్డి గారు అంట. అనిల్ రెడ్డి గారి దగ్గర మళ్ళీ ఆయన బోర్డు ఎగిరిపోయిందంట. మళ్ళీ ఈయన వచ్చి ఈ రంగంలో దిగిండు. ఈ నరసింహారెడ్డి ఎవరంటే ఇందాక నేను చూపించినటువంటి వ్యక్తి. ఇక ఇప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటంటే, వీళ్ళు నీతుల గురించి మాట్లాడతారు, వీళ్ళు నిజాయితీ గురించి మాట్లాడతారు. అక్కడ ఎస్ఐ పేరు రాజశేఖర్ రెడ్డి, ఆయన పేరు అంతా ఉన్నది. వీళ్ళు నీతి గురించి మాట్లాడతారు, వీళ్ళు నిజాయితీ గురించి మాట్లాడతారు, వీళ్ళు సమాజం గురించి మాట్లాడతారు, సమాజంలో ఉన్న అవినీతి పెరుగుదల గురించి మాట్లాడతారు, కబ్జాల గురించి మాట్లాడతారు, జరిగిన అన్యాయాల గురించి మాట్లాడతారు. వీరు మీడియా పర్సన్స్. ఇవాళ ఆయన పరిస్థితి ఎట్లుందంటే, మామూలుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విల్లాలంట, కార్లంట, బంగ్లాలంట, పెద్ద పెద్ద ఇండ్లంట. ఆయన కాదు, చాలా మంది జర్నలిస్టులు నరసింహారెడ్డి లెక్క పెద్ద పెద్ద సంపాదన, చాలా పెద్ద పెద్ద లావిష్ లైఫ్ ఈరోజు జీవించే పరిస్థితి. ఒకనాడు చూసినా మనం జర్నలిస్టులు అంటే ఏ విధంగా ఉండేదో. ఒక మామూలు కలం పట్టుకొని, ఒక చిన్న పుస్తకం పట్టుకొని వాళ్ళు సైకిల్ మీద తిరుగుకుంటా వార్తలు సేకరించి వాళ్ళు ఇది చేసేది. ఈరోజు నా సొంటోని అవినీతి మీద పోరాటం చేసేటోళ్ళు కానీ, లేకుంటే అవినీతి గురించి మాట్లాడేటోళ్ళు కానీ, లేకుంటే దోపిడీ గురించి మాట్లాడేటోళ్ళు కానీ, మేము వీళ్ళ దృష్టిలో, ఇటువంటి జర్నలిస్టుల దృష్టిలో మేము చాతగాని వాళ్ళము. ఇటువంటి జర్నలిస్టుల దృష్టిలో మేము చాతగాని వాళ్ళము. ఇప్పుడు వీళ్ళ దృష్టిలో ఎవరు చాతనైన వాళ్ళు ఎవరు అని అంటే, ఇటువంటి వాళ్ళు చాతనైన వాళ్ళు. చాతనైన వాళ్ళు ఎవరు? మునగాళ్ళు ఎవరంటే, వీళ్ళు మర్యాదకి ఎవరికి ఇస్తారంటే, ఇగో వాళ్ళకి కావాల్సింది ఇటువంటి వాళ్ళు. ఒక జర్నలిస్టులు ఇటువంటి క్యారెక్టర్ను ఏ విధంగా చూడాలి? ఈయన దగ్గర ఉన్నది ఏంది? ఒక ఓటుకు నోట్లో రెడ్ హ్యాండ్ దొరికినోడు, అబద్ధాలు అనేటోళ్ళు, షార్ట్ కట్లా ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు జర్నలిస్టులు ఈయన లెక్కనే ఉంటారు. ఈయనకు సపోర్ట్ చేసే జర్నలిస్టులు ఈయన లెక్కనే ఉంటారు. ఈరోజు కొంతమంది చైర్మన్లు కూడా అయిపోయినారు. ఈరోజు చాలామంది ఉన్నతమైన స్థానాలలో ఉన్నారు. అందులో ఒక ఆయన వేణుగోపాల్ రెడ్డి ఆయన ఇటీవల ఒక చైర్మన్గా అయ్యిండు. జర్నలిస్ట్ ఒక చైర్మన్ ఎట్లయితారు బాస్? ఒక జర్నలిస్టు, నువ్వు జర్నలిస్టు ఫోరం అని పెట్టుకున్న ఆయనవి వేణుగోపాల్ రెడ్డి అన్నట్టు ఆయన ఈరోజు కాంగ్రెస్ అధికారంలో ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్లా నువ్వు ఒక చైర్మన్గా నువ్వు ఎట్లయితావు? నువ్వు ఏ విధంగా చేస్తారు ఆయనను? ఏ హోదాలో చేస్తారు? సాట్ చైర్మన్కో దేనికో చేసింది ఆయనను. ఏ విధంగా చేస్తారు ఆయనకు? కాంగ్రెస్ పార్టీలో పని అంటే ఎందుకనంటే ఈయనకు చెంచాగిల్లక పనిచేసింది కాబట్టి. ఈరోజు చాలామంది జర్నలిస్టులు అక్కడ ఉన్నారు చెంచాగాని లెక్క. కాబట్టి అందులో ఈయన ఒక ఆయన ఎఫ్ఐఆర్ అయింది. ఆ కేసు ఎక్కడి దాకా పోతుందో తెలియదు.
ఖచ్చితంగా అక్కడ కమిషనర్ మాత్రం చాలా గట్టి అయినా ఖచ్చితంగా ఈయన మీద చర్యలు తీసుకోవాలి. వీళ్ళని వాళ్ళు మామూలు కాదు. ఈరోజు బయటికి వెలుగురానికి ఎన్ని వైవి సుబ్బారెడ్డి భార్య వైవి సుబ్బారెడ్డి అంటే చాలా స్టార్ బార్ ఆయన, టీటీడీ బోర్డు చైర్మన్గా చేసినటువంటి వ్యక్తి, ఆయన ఎంపీగా చేసినటువంటి వ్యక్తి, ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి. అసోంటోని భూమినే కబ్జా చేయడానికి బాజాబ్తా బోర్డు పెట్టిన మామూలు మనుషులది ఏంది? ఈరోజు నేను ఎఫ్ఐఆర్ పెట్టుకొని మాట్లాడుతున్నా, ఎఫ్ఐఆర్ లేకుండా మాట్లాడతలేను, డాక్యుమెంట్ పోలీస్ ఎఫ్ఐఆర్ ఆధారంగానే మాట్లాడుతున్నా. ఈయన ఎక్కడ ఉండాలి? యథా రాజా యథా లీడర్ తదా అనుచరులు. అలా జర్నలిస్టులు ఉన్నారు, కబ్జా కోళ్ళు ఉన్నారు, ఒక దిక్కిన తమ్ముళ్ళు. ఈయన కూడా చుట్టపోడే అంట. హ్యాపీ బర్త్డే వదినా అని పెట్టిండు, హ్యాపీ బర్త్డే వదినా అని. ఈయన ఒక పెద్ద పెద్ద నివాసాల చాలా ఫోటోలు ఉన్నాయి, మీరు చూడండి. నరసింహారెడ్డి జర్నలిస్ట్ అని పెట్టుకుంటారు. జర్నలిస్ట్ యూనియన్ వాళ్ళు ఇసొంటోనికి అందులోకి తీసేయాలి, సభ్యత్వం తీసేసేయాలి. ఇసొంటోళ్ళు ఉండనియద్దు, ఇటువంటి ఆరోపణలు ఏవచ్చినా ఉండనియద్దు ఇలా ఇసొంటోళ్ళను. నిజంగా నిష్పక్షపాతంగా పోరాటాలు చేసేటోళ్ళను, నిష్పక్షపాతంగా అవినీతి పైన పోరాటాలు చేసేటోళ్ళను ఈరోజు మీరు ఎట్లా చూస్తుంది? మీరు సెటిల్మెంట్లు చేయడం, దందాలు చేయడం, పెద్ద పెద్ద స్టార్ హోటల్లో కూర్చొని తాగడం, మీ మీ వ్యవహారాలు తెలియదా? ఎవడైనా ఇల్లు కట్టుకుంటే ఆడ మట్టి పోసి ఉంటే ఫస్ట్ ఒక జర్నలిస్ట్ పోతాడు అక్కడికి, మళ్ళీ ఫోన్లు చేసి 10 మంది నువ్వు అడుగు. వాడు ఇల్లు కట్టనియారు. ఒక దిక్కు మున్సిపాలిటీ వీళ్ళ దిక్కు అన్ని ఒక దిక్కు అయితే ఇక్కడ వీళ్ళది ఒక దిక్కు మొదలైపోయింది. ఓ ఇంటి మీద ఒక కొత్తవాడు ఇల్లు కట్టుకుంటా ఉంటే కొంచెం మట్టి పోసో లేకుంటే మట్టి పోయే జాగలేక రోడ్డు పైన పక్కన ఏమన్నా పోస్తే ఫోటోలు తీయాలి, స్టార్ట్ చేయాలి. ఇక ఒక దిక్కు వీళ్ళు, ఇంకో దిక్కు ఏది మధ్యలో ట్రాన్స్జెండర్స్ కొంతమంది ఒక టీం వచ్చి బెదిరించి వాళ్ళు ఇచ్చేదాకా ఎంబడవాడు. అట్లా వీళ్ళు కూడా తయారైపోయింది ఈరోజు. కాబట్టి ఇంత దారుణంగా పడగడం, ఈయన మీద ఏం చర్య తీసుకునే ముందు చూద్దాం. కానీ రేవంత్ రెడ్డి సర్కార్లా ఆయన బంధువు అని కూడా చెప్పుకుంటాడు, ఆయనకు అత్యంత సన్నిహితుడు అని చెప్పుకుంటాడు, వాళ్ళ ఇంట్లో కుటుంబస్తులు కూడా చాలా సన్నిహితం అని చెప్పుకుంటాడు. కాబట్టి ఈయన పైన ఏం చర్యలు తీసుకుంటే మనం వేసి చూద్దాం. ఖచ్చితంగా ఈరోజు అంటే వైవి సుబ్బారెడ్డి కూడా స్టార్ వార్ కాబట్టి ఆయన మన మద్దతు ఏం అవసరం ఉంటుంది. కానీ వీళ్ళ దందాలు తెలంగాణ ప్రజలకు తెలుసుకోవాలి. తెలంగాణ ప్రజలే కాదు, ఈరోజు నడుస్తున్నటువంటి పాలన ఏ విధంగా ఉందో అందరు కూడా అర్థం చేసుకోవాలి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. సబ్స్క్రైబ్ చేయండి బక్క జడ్సన్ ఫ్యాక్ట్స్.